ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు. ఈ యొక్క సమయం ముందు మనము దేవుని యొక్క వాక్యాన్ని కాసేపు ధ్యానం చేసుకుందాం. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయము 12వ వచనాన్ని ఈ సమయం ముందు చదువుకుందాం. చదవండి. కాబట్టి ఇజ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగునే చేయుదును గనుక ఇజ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ఇక్కడ దేవుడు చెబుతున్న మాట ఏంటి అంటే, మీ దేవుని సన్నిధిలో కనబడుట కొరకై మీరు సిద్ధపడుడి. ఇజ్రాయేలు అనగా పోరాడి గెలిచిన వాడు అని అర్థం. ఇజ్రాయేలు అంటే సంఘానికి సాదృశ్యమైన పరిస్థితిని మనం తీసుకోవాలి. సంఘం కూడా ఈ లోకంలో ఉంది కాబట్టి ఈ లోకంలో ఉన్న కాలం అంతా కూడా ఈ సంఘం ఏం చేయాలి అంటే పోరాడాలి. శ్రమలలో, కష్టములలో, ఇరుకులలో, ఇబ్బందులలో, నిందలలో మనల్ని సంఘానికి రాకుండా కొన్ని ఆటంకాలు పరిచే పరిస్థితులను అధిగమించుటలో మనం ఏం చేయాలి అంటే పోరాడే వారముగా ఉండాలి. పోరాడినప్పుడు గెలుపు అనేది మనకి దొరుకుతుంది. గెలుపు దొరికిన మనకి కిరీటం అనేది మనకి ఇవ్వబడుతుంది. చూడండి, కింద అంటున్నాడు, మీ దేవుని సన్నిధిని కనబడుటకై మీరు సిద్ధపడుడి. ఇవాళ మనము ఎన్నో వాటిల్లో సిద్ధపడుతున్నాం. ఇల్లు సర్దుకునే విషయంలో, ఒంటి బాగు కోసం జాగ్రత్తలు తీసుకునే విషయంలో, ఇలా ఎన్నెన్నో వాటి విషయంలో సిద్ధపడుతున్నాం. కానీ దేవుని సన్నిధిలో కనబడుట కొరకై సిద్ధపాటు విషయంలో చాలా అజాగ్రత్త కలిగిన వైఖరి నేటి దినాల్లో దేవుని పిల్లలు అని చెబుతున్న వారి జీవితాల్లో కనబడడం, వినబడడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాగ ఉంటే నీకు నష్టమే ఒకరోజు కలుగుతుంది, కానీ లాభం అనేది కలగదనేది దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, ఒకసారి ప్రసంగి గ్రంథంలో ఈ దేవుని సన్నిధిలో కనబడటానికి ముందు మనం ఎలాగ ఉండాలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. ఏం చేయాలి? ఇందాక కనబడటానికి సిద్ధపడండి అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, నీవు నీ దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా చూసుకోవాలి. మన ప్రవర్తన ప్రభువు చూస్తున్నాడు, మన సిద్ధపాటు ప్రభువు చూస్తున్నాడు. అందుకే మనం సరిగా లేని పరిస్థితిలో ప్రభువు నీతో నాతో ఏం మాట్లాడుతున్నాడంటే, బిడ్డ నీవు ఇకనైనా సిద్ధపడు, ఇకనైనా ప్రవర్తన సరిచేసుకో. ఎందుకు అంటే కాలమేమీ బాగులేదు, దినములు ఏమీ బాగులేవు, పరిస్థితులు ఏమీ బాగులేవు. నేడున్నవాడు రేపు కనబడకుండా కనుమరుగైపోతున్న దినాల్లో నీవు ఉంటుండగా ఇంకా నిర్లక్ష్య వైఖరి కలిగి నీవు ఉంటే అది నీకు ప్రమాదం. నీ మేలు కోరి నిన్ను ప్రేమించి నీ ప్రభువు విలువైన రక్తం ఇచ్చి సంపాదించుకొని ఉన్న ఆయన నీకు చెబుతున్నది ఏంటంటే, బిడ్డ నీవు ఏం చేయాలి? నీ దేవుని సన్నిధిలో కనబడుటకు సిద్ధపాటు కలిగిన వ్యక్తివిగా ఉండాలి. దేవుని మందిర ఆవరణంలోనికి వెళ్ళేటప్పుడు నీ ప్రవర్తన 1కి 2 మార్లు, 1కి 10 సార్లు ఎలా ఉందో
చూసుకొని వెళ్ళే విషయంలో మనం జాగ్రత్త పడాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇంకా మనం ముందుకు వెళ్తే ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం, విందురని నేనెవరితో మాట్లాడేదను, ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను, వారు వినుటకు తమ మనస్సు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో వారు యెహోవా వాక్యమందు సంతోషము లేనివారై దాన్ని తృణీకరింతురు. వింటున్నారండి? ప్రభు అంటున్నాడు, సిద్ధపడుడి, జాగ్రత్త పడుడి అంటూనే వారి అంతరంగంలో ఉన్న వారి ఆసక్తి ఎట్టిదో ఇక్కడ చెబుతున్నాడు. ఏమని? విందురని నేను ఎవరితో మాట్లాడాలి? చూడండి, దేవుడు అంటున్న మాట అండి. నేను మాట్లాడితే ఎవరు విందురని నేను మాట్లాడాలి? ఎవరికి నేను సాక్ష్యం ఇవ్వాలి? వారు వినటానికి తమ మనస్సు సిద్ధపరచుకొనరు. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు ఆయన. వినటానికంటే వాళ్ళ మనస్సును వారే సిద్ధపరచుకోరు. ఇది అనేది వాళ్ళు ఎవరు అంటే నిన్ను నన్ను సృష్టించిన వాడు చెప్తున్నమాట. మన మనసంతా నిజంగా సిద్ధపాటు కలిగిందంటే వాక్యం మీద ఉంటుందండి. నిజంగా మీ మనసులు నిజంగా అలాగున్నాయి. ఒక్కసారి ఆలోచించండి. మన మనసు ఇంటి దగ్గర, పొలం దగ్గర, లేదా ధనం దగ్గర, లేదా ఇంకో దగ్గర అది చూస్తున్న ఆ దేవుడు ఏమంటున్నాడంటే నీ మనసును నీవు సిద్ధపరచుకోవట్లేదు అంటున్నాడు. ఇంకేమంటున్నాడు? గనుక వారు వినలేరు. ఎందుకు వింటలేరు ఇవ్వాలనంటే మనసు సిద్ధంగా లేనప్పుడు ఇంకేం వింటాం? చెవిటోడు అని తెలిసి వాళ్ళ దగ్గర మనం ఎన్ని కూతలు వేసినా మనకేమన్నా ఎక్కుతుందా అండి? మనసు అనేది మనకు లేనప్పుడు మాట్లాడే మాట కూడా లోనికి తీసుకోదు. ఆ మాట లోకంలో ఎన్ని మాటలు చెప్పు అవి వినటానికి చెవులు కోసుకునే పరిస్థితిలో ఉంటారు. కానీ దేవుడు అర్థమయ్యే విధానంలో తన యొక్క అంతరంగమందు ఉన్న ఆ యొక్క స్థితిగతిని మీకు తేటగా తెలియపరుస్తున్నా కానీ మీరు ఏం చేస్తున్నారంటే మనసు లేనివారై ఆ మాటను గ్రహించలేని వారిగా. మనం అలా ఉండడం వల్ల మనకి నష్టం. కానీ దేవునికి ఏమైనా నష్టమా అండి? ఒక చేప అనుకుందంట, నేను సముద్రంలో ఉంటేనే బతుకుతానా, నేను సముద్రం మీద ఉండా అనేసి ఎగిరి ఆ గట్టు మీద పడ్డదంట. గిలగిల కొట్టుకొని మాడి చచ్చిందంట. మనం సముద్రంలో ఉన్నట్టే సంఘంలో ఉంటున్నాం, కానీ ఆ చేప ఒడ్డు మీద పడి గిలగిల కొట్టుకొని చచ్చిపోయినట్లుగా మనము ఆత్మీయతలో చచ్చిన స్థితిలో ఉండకూడదని మనకు జీవం పోయడానికి ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే ఇదిగో వారు యెహోవా వాక్కు ముందు సంతోషము లేని వారే దాన్ని తృణీకరించు. ఒకటి మనస్సు లేదంట కాబట్టి వినట్లేదు. రెండోది వాళ్ళలో దేవుని వాక్కు ముందు సంతోషం లేని వారై దాన్ని తృణీకరిస్తారు. నేటి చివరి దినాల్లో ఇది నిజంగా నిజమండి. మనసేమో ఉండదు, మందిరానికి వస్తారు. వాక్యం మీద సంతోషమేమీ ఉండదు, కానీ వింటున్నట్టుగా చేస్తారు. కానీ ఇక్కడ దేవుడు చెప్తుంది ఏంటంటే మనసు లేని వారై వాళ్ళు వింటలేరు. దేవుని వాక్యం ముందు సంతోషం లేని వారై దాన్ని ఏం చేస్తున్నారంటే ఎంత వినబడినా దాన్ని తృణీకరించే మనస్తత్వం కలిగిన స్వభావం కలిగి ఉన్నారు అని చెప్తున్నారు. మనం అలా ఉండకూడదని దేవుడు ఏం చెప్తున్నాడు అంటే చూడండి ఒకసారి ఎలా ఉండాలి అని అంటే చూడండి లూకా సువార్త 10వ అధ్యాయం 38-39 వచనంలో ప్రభువు చెప్తున్నాడు, మీరు ఇలా ఉండాలి. ఎందుకు ఉండాలి అంటే నిన్ను విలువ పెట్టి కొన్నాడు,
నీ మేలు కోరి చెప్తున్నాడు. నీవు ఆయన ఉన్న స్థలంలో ఒకరోజు ఉండాలని, ఆయన విందులో పాలు భాగస్తుడివి కావాలని, ఆయన ఇచ్చు ఆ యొక్క నిత్య రాజ్యంలో ఉన్న మహిమను నీవు పొంది మహోన్నతుడైన దేవుణ్ణి సేవించే వ్యక్తివిగా ఉండాలని ఆయన నీతో చెబుతున్నది ఏంటంటే, చదవండి తీసిన వాళ్ళు. అంతటా వారు ప్రయాణమైపోవచ్చుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. చూడండి, ఫస్ట్ చేర్చుకున్నది, రెండోది వినుచున్నది. మనం చేర్చుకోలే ప్రభువుని, ఆయనే మన యొద్దకు వచ్చి మన మనోనేత్రాలు, మన మనసును తెరిచాడు. కాబట్టి ఆయన మనలో ఉన్నాడు. అయితే ఉన్న ఆయన గూర్చి ఇంకా మనం తెలుసుకొని మార్చుకొని ఆయన మహిమార్థమై కొనసాగాలి అంటే మరియలాగా ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వినేవారిగా. ఇప్పుడు ఈమె ఎంత ఆసక్తి కలిగి వింటూ ఉన్నదంటే, తన యొక్క సహోదరి వచ్చి, ఏంటి ప్రభువా, నేనేమో పని చేస్తున్నాను, ఆమెమో విలుచు ఉన్నది అని కింద అంటే, ప్రభు అంటున్నాడు చూడండి, గొప్ప మాట చెబుతూ ఉన్నాడు. చూడండి 41వ వచనంలో, అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడుతున్నావు. ఇవాళ అనేక పనులలో పడి అసలైన దేవుణ్ణి పక్కన పెట్టి కొసరైన దాని కొరకు శ్రమ, ప్రయాస, అలసట ఎంతో అసలు ఇక చెప్పలేనంతగా చేసి ఏమైనా మిగులుస్తున్నారంటే ఏం కనబడదు. మళ్ళా ఏమ్మా ఎంత సంపాదించావు, ఎంత సంపాదించావు అంటే ఏముందండి, ఏం లేదండి. ఇదే మాట కదా ఇక్కడ అంటున్నాడు ప్రభు. నువ్వు సంపాదించి, నువ్వు ప్రయాసపడి, నువ్వు అలసి, నువ్వు సొలసి తొందరపడుతున్నావు, తప్పేం లేదు అక్కడ. అదే మాటకు చెప్తూ అంటున్నాడు మరియను గురించి. తొందరపడుచున్నావు నీవు కానీ అవసరమైనది ఒకటే, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాడు. ఉత్తమమైనది భూమి మీద ఏదైనా ఉన్నది అని అంటే దేవుని సన్నిధే. రెండవది ఆయన మాట విని నడుచుటయే, ఇదే ఉత్తమం. ఇక మిగతాయే అవన్నీ ఉత్తియే, మనతో రానివే, వాటిని మనం విడిచిపోవాల్సి ఉన్నది. కానీ ఇది మనలో ఉంటే అదే మనల్ని ఆయన యొద్దకు తీసుకొని వెళ్ళే గొప్ప ఉత్తమమైన వాక్యం, ఆయన నోట నుండి వెలువడే మాట. ఆ మాటలే నేటి దినమందు వినుటకు ఆసక్తి, గ్రహించుటకు మనస్సు, తర్వాత దాన్ని లక్ష్య పెట్టే ఆ యొక్క సంతోషం మనలో ఉన్నప్పుడు మనము దేవుని సన్నిధిలో కనబడే వారముగా ఉంటాం. ఇది కేవలం ఛాయ మాత్రమే, కానీ కనబడేది రాబోతుంది. ఆ రాబోయే ఆ యొక్క రాజ్యంలో నీవు నేను నిలబడే వారముగా ఉండాలి అంటే ఇక్కడ నేర్చుకునే వారంగా, ఇక్కడ మార్చుకునే వారంగా, ఇక్కడ సిద్ధపడే వారంగా, ఇక్కడ మన ప్రవర్తన చక్కపెట్టుకునే వారంగా, ఇక్కడ మనము ఉత్తమమైన దాని విషయమై ఆరాటం కలిగి పోరాడి ఇశ్రాయేలు గెలిచినట్లుగా గెలిచే వారంగా లోకంలో మనం ఉండాలి అంటే తప్పనిసరిగా దేవుని మాట వినుటలో మనం ప్రధాన పాత్ర వహించి దాన్ని అనుసరించుటలో శ్రద్ధ గల వారమై ఉండాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. ఇంకా మనం ఒక్క మాట మనం చూసుకొని మనం ముగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి,
మత్తయి సువార్త 24వ అధ్యాయము 44వ వచనము. 24వ అధ్యాయము 44వ వచనము. మీరనుకోనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధంగా ఉండండి. పెళ్లి కుమారుడు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మధ్యాకాశంలో 7 సంవత్సరాల విందు జరగబోవటానికి సన్నాహాలు సిద్ధమవుతూ ఉన్నాయి. అయితే ఆయన రేపో మాపో రావటానికి కడబూర స్వరం వినబడబోవచ్చు ఉన్నది. అయితే ఆ వినబడేది రేపు అని ఖచ్చితంగా మనకు తెలిస్తే ఖచ్చితంగా సిద్ధపడతాం. అది రేపో తెలియదు, ఎల్లుండో తెలియదు, మళ్ళా సంవత్సరమో తెలియదు, మళ్ళా ఇంకా సంవత్సరమో తెలియదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే మీరు అనుకోనని గడియ. మనం అనుకుంటామండి, అయ్యో ఇవాళ ఆమె వెళ్ళిపోయిందంటండి, నిన్న నాతో బాగానే ఉందండి, ఆమె నేను కలిసే మాట్లాడుకున్నామండి, అయ్యో అలా అయ్యిందా అని. మీరు అనుకోనని గడియ, ఆ గడియ ఎలాంటిదో మనం ఎరగం. అదే గడియలో ప్రభు అయిన యేసు వస్తాడు, వచ్చి తన వారిని ఏం చేస్తాడు, తీసుకొని పోతాడు. కాబట్టి ఈ సిద్ధపాటు అనే దానిని మనం కలిగి లేకపోతే మనం విడవబడే వారంగా ఉంటాం. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకలు కనబడుతున్నారు. కన్యకలు అనంటే పురుషుని ఎరగని స్త్రీలు. వీరు కన్యత్వంలో మంచిగా ఉన్నారు. లోకంలో అందరి దృష్టిలో భక్తిపరులు అన్నట్లుగా ఎంచబడిన 10 మంది కన్యకలు. వీరు క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వెళ్తారు, పాటలు పాడతారు, వాక్యం చదువుతారు, ప్రార్థన చేస్తారు, ఆరాధన చేస్తారు. అన్నీ బాగానే ఉన్నాయి. లోకం దృష్టికి ఎంత మంచి వాళ్ళండి వీళ్ళు, కన్యకలండి, మంచి పేరు కలిగిన వాళ్ళండి, మంచి విశ్వాసం కలిగి ప్రార్థనా పరులండి అని చెప్పుకోదగిన విధమైన వ్యక్తులుగా ఉన్నారు. కానీ ఈ 10 మంది సేవకుని దృష్టిలో కూడా బాగా ఉన్నారు. కానీ దేవుని దృష్టిలో 5 మాత్రమే సిద్ధపడిన బుద్ధిగల కన్యకల్లాగా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, సంఘంలో 100 మంది ఉండొచ్చు. సేవకుడికి ఆ 100 మంది అమ్మయ్య చాలా మంచోళ్ళండి అన్నట్టుగా ఉండొచ్చు. కానీ అందులో దేవుని దృష్టిలో ఎంతమంది లెక్కలో ఉన్నారో వారు మాత్రమే ఎత్తబడే గుంపులో ఉండటానికి అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, సేవకుడు మీరు అందరూ ఒకటే. కానీ దేవుడు తన యొక్క మనస్సులో నిలబడిన వారే ధన్యులుగా ఎంచబడతారు ఒకరోజు. కాబట్టి ఈ 10 మంది విషయం బాగానే ఉంది. అయితే చూడండి ఏమైందో, 10వ వచనం చూడండి, కింది నుంచి 2వ వచనం. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయుమని అడుగగా అతడు మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఆ దినమైనను గడియ అయినను మీకు తెలియదు గనుక మెలకువగలిగి ఉండమని మనతో చెబుతున్నాడు. వాళ్ళ పని అయిపోయింది. ఇక 5 ఎత్తబడ్డారు. 5 ఎత్తబడిన మరుక్షణమే తలుపు మూయబడ్డది. మూయబడ్డ తర్వాత వీళ్ళు కూడా అయ్యా అయ్యా తలుపు తీయ్యా, మేము కూడా వస్తామయ్యా అంటున్నారు. అప్పుడు అయ్యి ఏమంటున్నాడంటే, అమ్మా మీరెవరో నేను ఎరగనమ్మా అంటున్నాడు. సేవకుడు ఎరిగితే చాలదండి, దేవుడు ఎరగాలి. సేవకుడు మెచ్చుకుంటే చాలదండి, దేవుడు మెచ్చుకోవాలి. సేవకుడు నిన్ను పొగిడితే అమ్మో ఈమె చాలా మంచిది, ఆమె చాలా కాదండి.
దేవుడు మెచ్చుకొనిన నరుడు ధన్యుడు, దేవుని ఇంట్లోకి చేరినవాడు ధన్యుడు, దేవుని కొరకు సిద్ధపాటు కలిగిన వ్యక్తి ధన్యుడు, దేవుని సన్నిధి విషయంలో జాగ్రత్త కలిగి, ప్రవర్తన విషయంలో జాగ్రత్త కలిగి, ఆయన మాట విషయంలో మనస్సు కలిగి, ఆయన మాటను లక్ష్య పెట్టే విషయంలో ఆతృత కలిగి, ఆయన సన్నిధిని ఎప్పుడు కూడా భయముతో భక్తితో మనకి ఇచ్చిన ఈ రక్షణ అంతం వరకు కాపాడుకోవాలన్న మనసు కలిగిన వ్యక్తి ధన్యుడు. ఈ ధన్యుల్లో ఈ బుద్ధిగల కన్యకలు 5గురైతే ఆ ధన్యతను కోల్పోయిన వారు బుద్ధి లేని 5 కన్యకలు ఉన్నారు. కాబట్టి నేటి దినాల్లో సంఘం ఎలా ఉన్నది అంటే నిర్లక్ష్యంగా ఉంటుంది, రెండోది అజాగ్రత్తగా ఉంటుంది, తన ఇష్టమును బట్టి నడుచుకునే విషయంలో ముందుంటుంది. అట్టి సంఘం ఒకరోజు దేవుని ఇంటికి మాత్రం చేరదు, చేరే యొక్క అవకాశమే లేదు. అందులో నీవు నేను ఈ సమయంలో సిద్ధంగా ఉన్నామా? ఉంటే మంచిది, లేదా సిద్ధపడి ఉంటే మంచిది. అది రేపో మాపో, ఏ గడియో, ఏ సమయమో, అది ఏ రాత్రో, ఏ పగలో నీకు తెలియని సమయమందు, నీవు అనుకోని సమయమందు ఆయన పిలుపు, ఆయన యొక్క రాజ్యం వెళ్ళే అవకాశం మనకి ఆయన ఇవ్వటానికి ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. రక్షించడానికి రక్తమిచ్చి ప్రాణమిచ్చి విలువబెట్టి కొన్నవాడు ఇప్పుడు వచ్చే విషయంలో చెప్పి రావట్లేదు, అకస్మాత్తుగా అది రెప్పపాటున జరిగే క్రియ. దాని కొరకు మనం ఎంత జాగ్రత్త పడి, ఎంత సిద్ధపాటు కలిగి, ఎంత కృతజ్ఞత భావం కలిగి ఉంటే తప్పితే అట్టి దానిని మనం పొందలేము. అందుకే అంటున్నాడు, ఏర్పరచబడిన వారు అనేకులు, రక్షింపబడిన వారు కొందరే అంటూ రక్షింపబడిన వారిని సైతం మోసగించి కొంతమందిని అపవాది వెనుక తిరిగేటట్లుగా చేసే పరిస్థితి నేటి దినాల్లో. కాబట్టి కనబడేదల్లా బంగారం కాదు, భక్తి చేస్తున్న వాళ్ళంతా భక్తులు కాదు. కేవలం ఒకరోజు ఆయన యొక్క గొప్ప రాజ్యాన్ని ఆయనతో కూడా అనుభవించే ఆ భాగ్యాన్ని పొందాలంటే ఇక్కడున్న ఈ కాలమంతా అబ్రహాము పునాదులు గల పట్టణం కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూసినట్లుగా మనము ఆ ఇంటి కొరకు, ఆయన రాజ్యం కొరకు, ఆయన పిలుపు కొరకు, ఆయన సన్నిధిని నిలువబడి ఉండుట కొరకు సిద్ధపడదాం. సిద్ధపడి కొందరిని సిద్ధపరిచే వారంగా ఉందాం. దేవుడు తన మాటలు మన ఇంటిలో దీవించునుగాక. ఆమేన్, ఆమేన్.